హాయ్ అండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ బిర్యానీ. ముందుగా వచ్చేసి నేను బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం. మీరు ఎన్ని తవ్వలన్నా తీసుకోండి, ఎంత బియ్యం అన్నా తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం పోస్తున్నారో దానికి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది, అంతే, అంతకు మించి పట్టదు. ముందుగా చికెన్ని మంచిగా కడిగేసుకొని నేను ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకుని ఒక పక్కకు పెట్టాను. ఏం పెట్టలేదు, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు మాత్రమే కొంచెం పెట్టి పక్కన పెట్టేసి అల్లము, వెల్లుల్లి రెండు కూడా శుభ్రంగా దంచేసుకుని ఆ రెండు కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను మోస్ట్లీ మిక్సీలో కాకుండా దంచడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అది కూడా కొంచెం రాగా ఉన్నట్టు నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఒక గిన్నెలోకి మీకు సరిపడా ఒక గిన్నెని తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి, బిర్యానీ దినుసులు అంటే ఏముంటాయి, షాజీరా, లవంగాలు, మళ్ళీ బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలా ఒక ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా వేసేసుకోండి మీ ఇంట్లో మీ వీలుని బట్టి. తర్వాత ఆనియన్స్ మంచిగా వేయించేసుకుందాం. అవి ఎట్లా అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించండి, మెయిన్ ఇదే అనమాట. మంచిగా వేయించేసుకొని అందులో శుభ్రంగా ఒక టమాటా కానీ 2 టమాటాలు కానీ మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దాన్ని బట్టి కొంచెం వేసేసుకొని దాన్ని మంచిగా మగ్గనిచ్చేద్దాం. మగ్గిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొంచెం ఇవి కూడా మెత్తబడ్డాయి అన్నప్పుడు చికెన్ వేసేసుకోండి. చికెన్ లిటరల్గా చెప్తున్నా, పెద్ద ఫ్లేమ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టారంటే ఏదో కర్రీకి వాటర్ వచ్చినట్టు వచ్చేస్తుంది, కాబట్టి అలా అస్సలు పెట్టకుండా చికెన్ని 5 నిమిషాల పాటు మంచిగా పెద్ద మంట మీద ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అంటే ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టద్దు, దాన్ని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసుకోండి, మీరు టైం చూసుకోండి. లేదు మాకు టైమింగ్ అంత ఇది లేదు అంటే అది అడుగంటుతుంటే మీకు తెలుస్తుంది, అండ్ అది కలర్ కూడా మారుతుంది, చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా. అలాంటప్పుడు మనం దంచి పెట్టుకున్న చికెన్ ఏమంటారు అల్లం వెల్లుల్లిపాయ రెండు కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని చెప్పాను కదా 5 మినిట్స్ అయింది, నేను వెంటనే అయిపోయినట్టు చూపించాను. కానీ మీరు ఎంత బియ్యం అయితే వేసారో దానికి 1.5 వేయాలని చెప్పాను కదా. నేను 3 గ్లాసెస్ ఆఫ్ 3 తవ్వలు తీసుకున్నాను. అందులో వాటర్ వేసేసుకొని పుదీనా, కొత్తిమీర మంచిగా వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేసాను. ఆ తర్వాత దాన్ని ఎక్కువేం మరగనివ్వకుండానే మామూలుగానే బియ్యం వేస్తాను అనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ మరిగిపోతే ఏంటంటే వాటరు తగ్గిపోతుంది, అందుకని డైరెక్ట్ వాటర్ వేసిన తర్వాత వెంటనే బియ్యం వేస్తాను. తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు చెప్పానా, స్టార్టింగ్లోనే చెప్పినట్టున్నాను కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసేసుకోండి, అంతే. మూత పెట్టేసారంటే మ్యాజికల్గా శుభ్రంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. మెయిన్ వాటర్ ఇక్కడ ఒక గ్లాస్కి గ్లాసున్నర మాత్రమే వాటర్ పెట్టాలి, అంతకుమించి అస్సలు పెట్టకూడదు. సో చూసారా, సూపర్గా పొడి పొడిగా, పెద్ద స్పైస్ లేదు అలా అని చెప్పగలేదు, సూపర్గా వచ్చేస్తుంది. నేను పెద్ద మసాలాలు కూడా వేయలేదు, మీరు కూడా చూసారు. అండ్ పక్కన వచ్చేసి నేను మామూలుగా కొంచెం చికెన్ తీసేసుకొని పక్కకి కర్రీ కింద చేశాను అనమాట. గ్రేవీ కావాలి కదా మనకు, ఉట్టిగానే బిర్యానీ తినలేం కాబట్టి గ్రేవీ చేస్తాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. నేను కొంచెం తినేసిన తర్వాత నేను వీడియో తీయాలి అన్న ఐడియా వచ్చింది, సారీ. సో టేస్ట్ మాత్రం అమోఘం, అద్భుతం. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.